మున్సిపాలిటీలో 2582 వార్డులకు గాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీల్లో ఎన్నిక జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, పోలింగ్ స్టార్ట్ అయిందా? ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం 7 గంటలకే ఇటు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో జరిగేటువంటి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటకు వినియోగించుకోబోతా ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో వెబ్కాస్టింగ్ ద్వారా జరిగేటువంటి పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిన్తో పాటు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 7 గంటలకు జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఆ పోలింగ్ సరళి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో 2582 మున్సిపాలిటీ వార్డుల్లో దాదాపు 12 ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2569 మున్సిపాలిటీల్లో వార్డుల్లో ఉన్నటువంటి పోలింగ్ కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 10,719 మంది మున్సిపాలిటీలో ప్రస్తుతం పోటీ చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి 6,017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 7 కార్పొరేషన్లు జరిగేటువంటి పోలింగ్ దాదాపు 414 వార్డుల్లో 2 కార్పొరేషన్లు ఏకగ్రీవం, మొత్తం 14 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన కేంద్రాల్లో కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ 2174 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పోలింగ్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పోలింగ్ సరళిని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలను సజావుగా జరిపించేందుకు ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు అధికారులు కూడా సమన్వయంతో పూర్తి స్థాయిలో దాదాపు 25,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ 163 సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటు వేయాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటర్గా పట్టణ ఓటర్లంతా కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా కోరారు. ఈ రోజు వేతనంతో కూడినటువంటి సెలవును కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఉద్యోగులంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెబ్కాస్టింగ్ ద్వారా ప్రతి క్షణం ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేసింది. ఇటు దాదాపు ఎన్నికలకు సంబంధించి 52,17,413 మంది ఓటర్లు ఓటకు వినియోగించుకోబోతున్నారు. ఇందులో 25,49,750 మంది పురుష ఓటర్లతో పాటు 26,67,025 మంది మహిళా ఓటర్లు, 638 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,379 ఆర్ఓలు, 41,773 పోలింగ్ సిబ్బందితో పాటు 8,191 వెబ్కాస్టింగ్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి 16,382 బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభం కావడంతో ఎన్నికల సరళిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నెల 13వ తేదీన కౌంటింగ్తో పాటు ఫలితాలు కూడా అదే రోజు ప్రకటిస్తారు. 14వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నాయి. ఏదైనా అవాంతరం కనుక తలెత్తి ఈ రోజు ఎన్నిక కనుక వాయిదా పడినట్లయితే రేపు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎన్నికలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ కిరణ్.